నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మెత్తబడ్డారు? లోక్సభ ఫలితాల తీరు రేవంత్ సర్కార్కు కొత్త బెంగ తెచ్చిపెట్టిందా? తదుపరి వ్యూహరచనే రేవంత్ రెడ్డి మౌనానికి కారణమా? బీఆర్ఎస్ అంతర్ధానం తర్వాత కమలం కాంగ్రెస్ మధ్య మొదలయ్యే రాజకీయ పోరాట ఉధృతిని బీజేపీ తట్టుకోగలదా? బీజేపీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే బీజేపీ వద్ద ప్రతివ్యూహం సిద్ధంగా ఉందా? తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అత్యంత కీలకమైన బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయింపు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో ఆయుధంగా మారబోతోందా? అదెలా? ఉత్తర తెలంగాణలో బలపడుతున్న బీజేపీ పునాదులను కదిల్చేందుకు బొగ్గు గనులే అగ్గి రాజేస్తాయా? అవును, ఈ ప్రశ్నలే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యవసరమైనవి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కులాసా స్థితిని ఆస్వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కనిపించని కలవరపాటు మొదలైంది. పార్లమెంట్ ఫలితాల తర్వాత జూన్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఆత్మ బలిదానం అవయవదానం చేసుకుంటే బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకున్నదని, కారు పార్టీ అభ్యర్థులు తాము గెలవడం కోసం కాకుండా బీజేపీ గెలుపు కోసమే శాయశక్తులా ప్రయత్నించారని ముఖ్యమంత్రి వాపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు, మాధ్యమాలతో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మౌనమే అనేక ప్రశ్నలను లేవదీస్తోంది. రేవంత్ రెడ్డి మౌనాన్ని కినుకగా భావించాలా, లేక తదుపరి వ్యూహరచనలో నిమగ్నం కావడం వల్లే ప్రతిస్పందించడం లేదనుకోవాలా అనే సందేహమే భవిష్యత్తులో రాజుకునే రాజకీయ ఉద్రిక్తతను సూచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 5న పెట్టిన ప్రెస్ మీట్ను తాపీగా వింటే ఏం అర్థమవుతుందంటే, బీఆర్ఎస్ బలపడాలని, కేసీఆర్ పూర్వశక్తితో రాజకీయ ఆవరణలో ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. తామిద్దరే తలపడాల్సిన మైదానంలోకి కేసీఆర్ తాను స్వచ్ఛందంగా తప్పుకొని బీజేపీకి జాగాను అప్పగించడం ఏంటనేది ముఖ్యమంత్రి మాటల్లో వ్యక్తమయ్యే నిరసన నిండిన ఫిర్యాదు. బిక్కచచ్చి కూర్చున్న బీఆర్ఎస్ను తట్టిలేపే ప్రయత్నాలు పదే పదే చేస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. నీరుగారిపోయిన కారు పార్టీ ప్రత్యర్థిగా ఉంటేనే తమ ఆటలు సాగుతాయని హస్తం పార్టీ భావిస్తోంది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి వేరు. కారు పార్టీకి వ్యూహాత్మక దూరదృష్టి కనిపించడం లేదు. రాజకీయ చత్వారం కారణంగానే కేసీఆర్ దారి తెలియక కూలబడ్డారు. తన స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తోందని తెలిసినప్పటికీ నిస్సహాయంగా ఉండిపోయారు. బీజేపీతో కయ్యం పెట్టుకున్నా, కాంగ్రెస్తో తలపడినా అంతకు మించిన ఫలితమేది బీఆర్ఎస్కు దక్కని పరిస్థితి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి అగమ్యంలో ఉండిపోయారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ను తన ప్రత్యర్థిగా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు. ముఖ్యమంత్రి ఆందోళన మొత్తం బీజేపీ తన రాజకీయ వైరిగా మారితే ఎలా ఎదుర్కోవాలి అనే తర్జన భర్జనలో ఉన్నట్లు చూచాయిగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీకి బదిలీ కావడం మాత్రమే ముఖ్యమంత్రి బెంగకు కారణం కాదు. ఓటు బ్యాంకును మరల్చుకోవడానికి అనేక తరుణోపాయాలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా మారితే ఆ వైరం కాస్త పాలనపై ప్రభావం చూపుతుంది. కేంద్రంతో స్పర్ధ వస్తుంది. ఈ స్పర్ధను నివారిస్తూనే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని ఏకాకి చేయాలనే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి రచిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలోనే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి బొగ్గు మంత్రిత్వ శాఖను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. మోదీ 3.0 పాలనలో బొగ్గు మంత్రిత్వ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 100 రోజుల పాలన లక్ష్యంలో బొగ్గు గనుల వేలం ప్రక్రియను వేగవంతం చేయడం చాలా కీలకమైన అంశం. రాబోయే రోజుల్లో బొగ్గు మంత్రిత్వ శాఖ 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను 600 ప్రారంభించాల్సి ఉంది. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు గనుల వేలం ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గనులను వేలం వేయడం అంటే మార్కెట్ శక్తులకు ధారాదత్తం చేయడమనే వాదనను ముందుకు తెస్తున్నాయి. వచ్చే వారం తెలంగాణలో బొగ్గు గనుల వేలం ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. జూన్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 10వ విడత వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా 62 బొగ్గు బ్లాక్లను వేలంపాటకు పెట్టారు. తెలంగాణలో కనీసం 6 గనులను వేలానికి పెట్టాల్సిందే అంటూ కేంద్రం షరతు విధించింది. బొగ్గు గనుల వేలం ప్రక్రియను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్కు ఉపయోగించుకుంది. గనుల వేలం ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరికి ప్రయోజనమనే హేతుబద్ధమైన తార్కికమైన ప్రశ్నలకు తావే లేకుండా అప్పటి ప్రయత్నం జరిగింది. బొగ్గు గనులు వేలం వేయడం అంటే ప్రైవేటీకరణ చేయడం అనే వాదన ఎంత అబద్ధమో అసంబద్ధమో ప్రజలకు చెప్పడంలో తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ విఫలమైంది.
దేశీయ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్నింటిలో విద్యుత్ ఉత్పత్తిని కొంతకాలం నిలిపివేయాల్సి వచ్చింది. అధిక ధరలు వెచ్చించి విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రైవేట్ పెట్టుబడులతో దేశీయ ఉత్పత్తి పెరిగితే బొగ్గు దిగుమతులు తగ్గుతాయని కేంద్రం వాదిస్తోంది. విదేశాల నుంచి బొగ్గు కొనాలంటే ఏటా టన్నుకు 10,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. గనులను ప్రైవేటు పరం చేస్తే అంతకన్నా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తుందని కేంద్రం అంటోంది. ప్రైవేట్ సంస్థలు తక్కువ శ్రమతో అత్యాధునిక యంత్రాలతో వేగంగా బొగ్గు ఇతర ఖనిజాలను తవ్వుతాయి. ఫలితంగా ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే వాటికి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఈ వాదన వినిపించడంలో తెలంగాణ బీజేపీ విఫలమైందనే చెప్పాలి. దీని కారణంగా కోల్బెల్ట్ ఏరియాలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న 1-2 సీట్లను కూడా బీజేపీ కోల్పోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఏరియాలోని మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకటి సిపిఐ, మరొకటి బీఆర్ఎస్లు దక్కించుకున్నాయి. కేవలం ఈ 12 స్థానాలే కాదు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాలపై సింగరేణి పరిణామాల తాలూకు ప్రభావం ఉంటుంది. సింగరేణి కోల్బెల్ట్ పరిధిలోని 3 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనే ధోరణి క్రమంగా ఓటర్లలో పెరుగుతోంది. బీజేపీ నాయకత్వం ఈ ప్రభావాన్ని నివారించే దిశగా కార్యాచరణ రూపొందించారు. బొగ్గు గనుల వేలంపాట మొదలవ్వగానే కాంగ్రెస్ పార్టీ కోల్బెల్ట్లోని కార్మిక సంఘాలను చేరదీసి ఆందోళనలకు సిద్ధం చేసే అవకాశం ఉంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పేరిట నానా యాగి మొదలవుతుంది. సందులో సడేమియాల బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు సింగరేణి పరిధిలోని 3 పార్లమెంట్ సభ్యులకు తలనొప్పిగా మారడం ఖాయం. వామపక్షాలు, కాంగ్రెస్ అనుకూల కార్మిక సంఘాలు చేసే ఆందోళనలకు స్పందించాల్సిన అనివార్యత బీజేపీ నేతలకు ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను ఎండగడుతూ రచ్చ చేసే అవకాశం ఉంది. అంటే ఉత్తర తెలంగాణలో క్రమంగా బలపడుతున్న బీజేపీని దెబ్బతీయడానికి ఈ బొగ్గు గనుల వేలం అంశాన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటుంది. సింగరేణి బొగ్గు గనులు నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి, కేంద్రానికి వాటా ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేననే వాస్తవాన్ని బీజేపీ ప్రజల ముందుకు తీసుకువెళ్లగలుగుతుందా? రాజకీయ ఎదురుదాడికి దిగి ప్రతివాదనను సమర్థవంతంగా వినిపిస్తుందా అంటే ఇదే అసలైన ప్రశ్న. కోల్బెల్ట్ ఏరియాలో ముందు నుంచి కాంగ్రెస్ బలంగా ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. కాబట్టి బీజేపీ తీక్షణమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తే తప్ప బొగ్గు గనుల వేలం విషయంలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాలను రేవంత్ రెడ్డి చేయదలుచుకోలేదని పరిస్థితిని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. గతంలో కంటే వేగంగా విస్తరిస్తోంది. ఓటు బ్యాంకు పెంచుకుంటోంది. 63 అసెంబ్లీ సీట్లు సాధించిన కాంగ్రెస్కు దీటుగా కేవలం 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న బీజేపీ 8 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. ఇది ప్రమాద ఘంటికగా రేవంత్ రెడ్డి భావించినట్టున్నారు. రాజకీయ యుద్ధం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారితే ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సరిగ్గానే గుర్తించారు రేవంత్ రెడ్డి. అందుకే ప్రతిరోజు ఏదో ఒక మిషతో బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడమో, అవినీతి కేసుల విచారణ పేరిట హడావిడి సృష్టించడమో చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 4 కుంభకోణాలు ముందుకు నడిపిస్తున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ అయితే, రెండోది భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాల స్కామ్, మూడోది గొర్రెలు మేకల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం కాగా, చివరిది మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, కాళేశ్వరంలో కక్కుర్తి దందా. ఈ 4 చేతివాటం వ్యవహారాలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రాణవాయువులా కాపాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ తప్పదనే ప్రచారం కొన్నాళ్లు జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిలో తెలంగాణ మాజీ సీఎం అరెస్టు ఖాయమని ఇప్పుడే ప్రచారం మొదలైంది. గొర్రెలు మేకల గోల్మాల్లో మాజీ మంత్రి తలసానికి తిప్పలు తప్పవనే టాక్ కూడా ఉధృతంగానే నడిచింది. తిలా పాపం తలా పిడికెడు చందంగా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా మేనమామ వెంట కారాగారానికి వెళ్ళక తప్పదని ఛానళ్లు పొద్దస్తమానం బ్రేకింగ్లు నడిపాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ అధికారులు, గొర్రెలు మేకల పంపిణీ దందాలో పశుసంవర్ధక శాఖ అధికారులు జైలు పాలయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకల వ్యవహారంలో అధికారులే రేపో మాపో తాఖీదులు అందుకునే అవకాశం ఉంది. అంతేకాని నేతలు, నాడు అమాత్య పదవులను వెలగబెట్టిన వారెవరూ అరెస్ట్ కాలేదు.
కాకుండా అవినీతి కేసుల నెగడు నిత్యం మండుతూ ఉండడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 18 రోజులకు డిసెంబర్ 22న యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించింది. డిసెంబర్ 30 మేడిగడ్డ బ్యారేజ్ లోపభూయిష్టమైన నిర్మాణం గురించి జ్యుడిషియల్ విచారణకు మార్గం సుగమం చేసింది. జనవరి 22న గొర్రెల పంపిణీలో గోల్మాల్ నిజమేనని ప్రభుత్వం అంగీకరించింది. మార్చి 2వ తేదీన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడింది. అంటే సుమారు 7 మాసాలుగా ఈ 4 కేసుల విచారణ నెమ్మదిగా నింపాదిగా జరుగుతూనే ఉంది. ఈ కేసుల విచారణ తతంగాన్ని జాప్యం చేయడంలో ఉన్న రాజకీయ ప్రయోజనం నిందితులను అరెస్ట్ చేయడంలో లేదు. ప్రతి కేసు ప్రతిరోజు ఒక్కో మలుపు తిరుగుతూ ఛానళ్ల బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్ ప్లేట్లో కీలక మలుపుగా కనిపించి జనాన్ని కితకితలు పెట్టాలి. బీఆర్ఎస్ను తిట్టుకోవాలి, కేసీఆర్పై దుమ్మెత్తిపోయాలి. రేవంత్ రెడ్డి సాహస చర్యలను వేనోళ్ల పొగడాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని కేసుల విచారణ ఎపిసోడ్లను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకం ప్రకారం బీజేపీ ఊసెత్తకుండా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకునే రీతిలో పావులు కదుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి తెరలేవనుంది. బొగ్గుగనుల వేలం అందుకు ఊతంగా మారే అవకాశం ఉంది. బీజేపీ నాయకత్వం ఈ ప్రమాదాలను పసిగట్టి ముందుకు వెళితే లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన 2వ స్థానం నిలబడుతుంది. లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.